మరి కాసేపట్లో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. నందీనగర్లో ఇంటి నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లబోతున్నారు. ఈ కారు రేసింగ్ నిధుల మళ్లింపుపై ఈడీ అధికారులు విచారించనున్నారు. అరవింద్, బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ల ఆధారంగా ప్రశ్నలు వేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసును కొట్టివేయాలనే కేటీఆర్ క్వాష్ పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. తాజా పరిణామాలతో కేటీఆర్ను ఈడీ అరెస్ట్ చేస్తుందా, మళ్లీ విచారణకు పిలుస్తారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేటీఆర్ ఈడీ విచారణపై బీఆర్ఎస్ శ్రేణులో ఒక రకమైన ఆందోళన నెలకొంది. గత నెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. త్వరలోనే కేటీఆర్కు మళ్లీ ఏసీబీ నోటీస్ ఇస్తోందని ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈడీ రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కేటీఆర్ ఇంటి నుంచి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, జమీమా మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ ఆఫీస్కి బయలుదేరి వెళ్తారు. ముఖ్యంగా గండిపేట తన నివాసం నుంచి కూడా ఆయన బయలుదేరారు. 10:30 వరకు కూడా ఆయన ఈడీ ఆఫీస్కు చేరుకుంటారు. ఈరోజు ఈడీ విచారణ జరగబోతుంది. ఇప్పటికే ఈ ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన అరవింద్ కుమారు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరిని కూడా ఈడీ సుదీర్ఘంగా విచారించింది. వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగానే ఈరోజు కేటీఆర్ని కూడా విచారించబోతోంది. ఇప్పటికే ఏసీబీ విచారణను కూడా కేటీఆర్ ఎదుర్కొన్నారు. అదేవిధంగా అరవింద్ కుమారు, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా ఏసీబీ కూడా విచారించారు. అయితే ఇప్పటి వరకు కేటీఆర్ చెప్తున్న దాని ప్రకారం అసలు ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ పూర్తిగా తప్పు, శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా దాన్ని క్వాష్ చేయాలంటూ కూడా క్వాష్ పిటిషన్ హైకోర్టులో దాఖలు చేశారు. కానీ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ సుప్రీంకోర్టుకు నిన్న కేసు వచ్చినప్పటికీ పిటిషన్ను కేటీఆర్ ఉపసంహరించుకున్నారు. దీంతో అక్కడ కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలినట్టే. ముఖ్యంగా చూసినట్టయితే ఈరోజు ఫార్ములా ఈ రేస్ వ్యవహారం పైన ప్రధానంగా అంటే ఈ రేస్ వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగింది, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారు. ముఖ్యంగా 45 కోట్ల రూపాయలు ఎలా విదేశీ కంపెనీలకు మళ్లిస్తారు, ఈ అంశంపైనే ప్రధానంగా ఈడీ విచారణ అయితే చేయబోతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా రేస్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే 600 కోట్ల బిజినెస్ నడిచిందని చెప్తున్నారు కాబట్టి 600 కోట్లు ఎక్కడికి వెళ్ళాయి, ఏం జరిగింది అనేటువంటి అంశాలను కూడా ఈరోజు ఈడీ విచారించబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఫార్ములా ఈ వ్యవహారం అయితే రోజుకో కొత్త మలుపు అయితే తిరుగుతూ ఉంది. ఈ కేసును చాలా లొటపీస్ కేసు అంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్తూ వస్తున్నారు. ఇది కావాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, కేసులు పెడుతుంది. ఎందుకంటే ఈ మిగతా 6 గ్యారెంటీలను పక్కదారి పట్టించేందుకే ఈ కేసులు బీఆర్ఎస్ నేతలతో పెడుతుంది. అందులో భాగంగానే తనపై కుట్రపూరితంగానే ఈ కేసును పెట్టారు. ఇందులో ఎలాంటి అవినీతి లేదు అంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వరుసగా విచారణ జరుగుతుంది. ఇప్పటికే ఈరోజు ఈడీ విచారణపై కూడా బీఆర్ఎస్ వర్గాలు చాలా ఉత్కంఠగా చూస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ ఈడీ విచారణకు వెళ్ళిన తర్వాత ఏమైనా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా అన్నటువంటి కోణంలోనూ పార్టీ శ్రేణులంతా కూడా ఆసక్తిగా గమనిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే ఇప్పటికే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ అయితే చేశారు. ఫార్ములా ఈ రేస్ తెలంగాణ తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తీసుకున్న గొప్ప నిర్ణయం అంటూ కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ఈ రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు కావచ్చు, అదేవిధంగా ఈ మొబిలిటీ రంగానికి చెందినటువంటి ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఎన్ని రకాల చిల్లర కేసులు పెట్టినా, ఎన్ని బురద జల్లే కార్యక్రమాలు చేసినా, అదేవిధంగా రాజకీయ వేదికలకు పాల్పడినా కూడా ఈ రేస్ ద్వారా మేము చేసిన విజయాలను తగ్గించలేవు అన్నటువంటి మాటను కూడా ఆయన ఇందులో పెట్టాడు. ముఖ్యంగా మంత్రిగా ఉన్నా లేకున్నా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ని పెంపొందించడమే ఎల్లవేళగా ముఖ్యమైన ఒక కార్యక్రమంగా కూడా భావిస్తానంటూ కూడా కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు. ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళింది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఒక విజన్ ఉండాలి, ఒక నిబద్ధత ఉండాలి. హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ నాకు ఉంది కాబట్టి ఈరోజు అంతర్జాతీయ పటంలో నిలిపాను అన్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి 46 కోట్ల రూపాయల డబ్బులు ఈ ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా కూడా బదిలీ చేశాము కూడా అందులో చెప్పారు. కేవలం బ్యాంకు లావాదేవీల
రికార్డు కూడా చాలా స్పష్టంగా ఉంది. ఒక్క రూపాయి కూడా వృధా కాలేదు, ప్రతి నయా పైసా కూడా లెక్క ఉంది. అలాంటప్పుడు అందులో అసలు మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందంటూ కూడా ఆయన ట్వీట్లో ప్రశ్నించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక అసంబద్ధమైన నిర్ణయంతో ఈ కేసును పెట్టారు. ఆయన తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకు కూడా నష్టం వాటిల్లింది అంటూ కూడా ఇందులో పేర్కొన్న పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫార్ములా ఈ వ్యవహారం అయితే రోజు రోజుకు కొత్త మూలపై అయితే తిరుగుతుంది. అయితే నిన్న సాయంత్రం మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్ రావు ఢిల్లీకి వెళ్లారు. ఈ రోజు ఈడీ విచారణ నేపథ్యంలో ఇద్దరు ముఖ్యమైన నేతలు ఢిల్లీకి వెళ్ళడం మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. అసలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు, లాయర్లను కలవడానికి వెళ్ళారా లేకపోతే ఇంకేదైనా కారణంతో వెళ్ళారా అనేది మాత్రం చాలా చర్చ అయితే కొనసాగుతుంది. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారనేది మాత్రం తెలవాల్సి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే మరి కాసేపట్లోనే కేటీఆర్ ఈడీ ఆఫీస్కి చేరుకుంటారు. అయితే మొదటగా నందినగర్ నివాసానికి కేటీఆర్ వస్తారని చెప్పినప్పటికీ అందరికీ సమాచారం ఇచ్చారు. పార్టీ నేతలంతా కూడా నందినగర్ నివాసానికి వచ్చారు, కానీ ఆయన ఇక్కడికి రాలేదు. డైరెక్ట్గా ఆయన గండిపేట తన నివాసం నుంచి బయలుదేరి ఈడీ ఆఫీస్కి అయితే బయలుదేరారు. మరి కాసేపట్లో అయితే ఆయన చేరుకున్న తర్వాత ఈడీ విచారణ అయితే ప్రారంభం అవుతుంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చందు.